హైదరాబాద్ అంటే గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా టెంపుల్, ఫలక్నామా ప్యాలెస్, చౌమల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబిని పార్కు, జూ పార్కు ఇట్లా చూడాల్సిన బొచ్చెడున్నాయి. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చూసిపోతుంటారు. ఐతారం వచ్చిందంటే జిబజిబా ఉంటాయి. ఇవే కాకుండా అటు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ దిక్కు సుతా పోతుంటారు. అట్లనే ఈ నడుమ గీడికి లైన్లు కడుతున్నారు. లొకేషన్ అద్దిరింది కదా. షామీర్పేట పెద్ద చెరువు అందాలియి. చెరువు నడిమిట్ల వ్యూ పాయింట్ల నిలబడి నీళ్ళని చూసుకుంటా చిన్న మురిపెం కాదు. కొందరు చేపల షికారీ చేస్తుంటే కొందరు ఫోటోలు వీడియోలు గుంజుతుండ్రు. బాగుంది బాగుంది హాలిడే స్పెండ్ చేయడానికి మంచి స్పాట్ అని చెప్పొచ్చు. లైక్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ, అంటే స్పోర్ట్స్ వైజ్ కానీ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ చెత్త అవన్నీ పడేయకుండా క్లీన్గా పెడితే ప్రాబ్లీ ఐ థింక్ దిస్ కెన్ బికమ్ అ సెకండ్ వెరీ గుడ్ స్పాట్ ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. కూకొని చూస్తానికి సవలతులు చేస్తే ఇంకింత మంచిగుంటదంటుండ్రు టూరిస్టులు. ఇక మంది పెరుగుతుండ్రంటే చెత్తా చెదారం తయారైతేనే ఉంటదాయే. ఇక సొంట పోతే జింకల పార్క్ ఉంటది. ఆడ జీవాలను చూడొచ్చు. అట్లనే ఆనంద్ గారికి ఫ్యామిలీ దోస్తులతో కలిసి పోతిరా అంటే పొద్దుందాకా ఫుల్ ఎంజాయ్. సెల్ఫీలు తీసుకోవచ్చు, రెయిన్ డాన్స్ చేయొచ్చు, బాయిల నీళ్లు చేదొచ్చు, ఎడ్ల బండి మీద తిరగొచ్చు, ట్రాక్టర్ రైడ్ కు పోవచ్చు, ఒంటె ఎక్కొచ్చు. నేను చిన్న పిల్లోనిలాగా ఎద్దుల బండి వెళ్ళాను. ట్రాక్టర్ కూడా కొంతవరకు దూరం పోయినాము. క్యామెల్ కూడా ఎక్కుదామని చూస్తున్నాము. తీరొక్క ఆటలు ఆడుకుంటా చిన్నలు పెద్దలు ఒక సంబురం కాదు. ఇటు మ్యాజిక్ చేసి పొట్టు పొట్టు నవ్విస్తుండు కాక. ఇక ఈడ తోలు బొమ్మలాట. పొద్దుగాల 10 గంటలకు పోతే మాపటిల్లి 5 గంటల దాకా తిరగొచ్చు, ఆడుకోవచ్చు. అంతటా ఏజ్ని బట్టి ఛార్జీలుంటే ఈడ ఎత్తుని బట్టి ఛార్జ్ చేస్తారు. మళ్ళా ఆన్లైన్కి ఒక ఫీజు, సీదా పోతే ఒక ఛార్జీ. సో ఒక డే మొత్తం మనం కంప్లీట్గా ఎంగేజ్ అవ్వచ్చు ఫ్యామిలీస్తోని. అండ్ ఫుడ్ కూడా రాజస్థానీ కల్చర్ని ఒట్టిపడేటట్టు మనకు రొటీన్ కాకుండా స్పెషల్గా రాజస్థానీ ఫుడ్ అనేది మనకు చాలా బాగుంది. ఇంకిన్ని సవలతులు పెంచిరా అంటే షామీర్పేటల సెలవు దినాలల్లా జాతర జాతర సాగుడు పక్కా.